సంగీత గారండి టేబుల్ దగ్గర కూర్చున్నాండి, మంచిలు తెమ్మంటారండి? ఇప్పుడు మనుషులు ఏంటి కీర్తి, 12 అయింది, ఆకలిగా ఉంది, ఫుడ్ పెట్టు. 12 అయింది కదండి, ఆకలి వేస్తుంది. 12 అయింది, గట్టిగా ఇంకో గంటన్నర 2 గంటలు ఆపానంటే అదిరిపోద్ది నా ఐడియా. వాట్ అన్ ఐడియా సర్జీ. చిన్న వంటలన్నీ చేసేసావు కదే, ఆయనకేం పాపం ఆకలేస్తుంది, తొందరగా పెట్టేయచ్చు, ఎందుకు వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? నీకేం అర్థం అవదు, ఒకసారి తిని చూడు. టేస్ట్ ఉన్నా తిని ఎలాగుందో చెప్పు నాకు. హలో, కంగారు అడకం, కొట్టను కానీ ఎలాగుందో చెప్పు నిజంగానే. ఘోరంగా ఉందే బాబు. కదా, నా వంటలు అసలే చాలా చండాలంగా వండుతాను. ఇప్పుడైనా ఆకలి అనగానే మామూలుగా వెళ్ళి పెట్టేసామనుకో నా విషయం అంతా బయటపడిపోద్ది. అందుకనే 1-2 గంటలు అలా వేస్ట్ చేయించనుకో బాగా ఆకలేస్తుంది. అప్పుడు పట్టుకెళ్ళి పెట్టామనుకో ఫుడ్ ఎలాగున్నా సరే నచ్చేస్తుంది. నీకు ఐడియాలు తెలియవు. వెళ్ళు, నువ్వు వెళ్ళు, 1 గంట పక్కన ఉండి నేను వస్తున్నాను. నీకు దండమే బాబు. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సంగీత గారు ఇంకో ప్రాన్స్ ట్రై చేయండి, మంచి స్టార్టర్. యాక్చువల్లీ బాగా లేట్ అయిపోయిందండి బాబు, అన్నీ వండేటప్పుడు అన్ని రకాలునే. తినండి. బా ఎంత బాగుందో కీర్తి, చాలా బాగా చేసావు. కీర్తి, నాకు రెసిపీ తప్పకుండా చెప్పాలి, అదిరిపోయింది అసలు. అలాగే తప్పకుండా ఇస్తాను. రెసిపీ కాదు, ఐడియా. మంచి ఆకలి మీద ఉంటే ఎవరికైనా నచ్చుతుంది, ఎంత ఘోరంగా ఉన్నా. మీరు కూడానండి వంటలు ఘోరంగా వండుతున్నారనుకో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.